ఆడదాని పని ఆడదాని చేసుకోవాలి, మగాడి పని మగాడు చేయాలి, పిల్లల పనులు పిల్లలు చేసుకోవాలి. కొంతమంది యజమానులు ఇంట్లో మగాళ్ళు ఎలా ఉంటారంటే వీడు ఒక్కడికే అన్నీ తెలుసున్నట్టు, ఎవరికీ లేనట్టు, మాటికి వంటింట్లోకి వెళ్ళి ఆవిడ మీద కేకలు, పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లల మీద కేకలు, పక్కింట్లోకి వచ్చి కేకలు. ఎందుకంటే ఈయన పెద్ద యజమాని అందరికీ తెలియాలి. ఇక్కడ ఈయన లేకపోతే ఏది నడవదని, ఈయనకి బీపీ ఖాయం, త్వరలో పోవడం ఖాయం. అసలు వంటింట్లోకి వెళ్ళి ఆవిడ పనిలో వేలెట్టకుండా ఉంటే శుభ్రంగా చేస్తారు వంట. మా ఇంట్లో రహస్యం అదే, నేను ఎప్పుడూ వేలెట్టాను. ఆ జోలికి వెళ్ళాను, సుఖంగా ఉంటుంది వంట. అక్కడికి వెళ్ళి ఇదే అన్నామనుకో, ఏదో ఉప్పు వేసేది కారం ఎక్కువ వేస్తారు, ఒళ్ళు మడిపోతుంది. ఎందుకు వచ్చింది నమ్మాం కదా, ఇంక ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఈనేళ్ళు వచ్చాక అంతే. వేలెట్టద్దు అనవసరంగా, అవసరమైంది ఏదైనా చెప్పవలసి ఉంటే చెబుతారు అంతే. అదే మొగాళ్ళ పనిలో ఆడాళ్ళు వేలెట్టక్కల. ఆయన ఎవడో అప్పు ఇచ్చినవాడు ఎవడో వచ్చాడు, మొగాడు మాట్లాడుతున్నాడు, ఆడాళ్ళు లోపల ఉండాలమ్మా, అక్కడ కుర్చీ వేసి కూర్చొని మీ ఆయన మీకు తెలియదని వద్దమ్మా, నా తప్పది. సంసారం నాశనం అయిపోతుందమ్మా, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మీకేం తెలియదు, మీరు అలా ఉండండి అని అప్పిచ్చేవాడితో ఆడదండి మాట్లాడటమా? ఇక వాడు వింటాడు మాట, లోకు కట్టేస్తాడు మొత్తం. అటువంటి పనులు మొగాళ్ళే మాట్లాడాలి, ఆడాళ్ళు జోక్యం చేసుకోవద్దు అక్కడ. ఖచ్చితంగా పూర్వపు సంసారాలు అలాగే ఉండేవి, అలా ఉంటేనే సంసారం నడుస్తుంది. ఎక్కడ ఎవరు పెత్తనం చేయాలో వాళ్ళు చేయాల్సిందే. ఆడపెత్తనమా మగ పెత్తనమా కాదు అక్కడ, దానికి స్పష్టమైన గీతలు, బాధ్యతలు, బరువులు ఉన్నాయి. అలా అప్రస్తుతి అయిన ప్రకృత మనసురామాక. యోగమాయ ఏమిటి? కృష్ణ శంకర భగవత్పాదులు ఏం చెబుతారంటే, యోగ గుణానాం యుక్తి ఘటనం శైవమాయ యోగమాయ. ఏమిటి యోగం అంటే? గుణానాం యుక్తి. 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 కలిసిపోతూ ఉంటాయా, కలగాపులగం అయిపోతాయి. ఎప్పుడు ఏది పైకి వస్తుందో, ఎప్పుడు ఏది కిందకెడుతుందో తెలియదు. ఇదే పెద్ద మాయ, ఇదే యోగమాయ అన్నాడు. మనలో సరిగ్గా ఇదే జరుగుతుంది, గమనించి. ఇదే జరుగుతుంది గమనించి. అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఒకరెవరో వస్తామని చెప్పారు మన ఇంటికి. వాడు వస్తామని చెప్పగానే వాడు మనకి మిత్రుడైతే ఒక రకంగా ఆలోచిస్తాం, వ్యతిరేకైతే ఇంకోలా ఆలోచిస్తామా లేదా? ఖచ్చితంగా వస్తాడు, ఏదో ఒకటి అంటాడు, నాకు తెలుసు వాడి బుద్ధిది, వాళ్ళ నాన్నంతే అనకుండా ఎలా ఉంటాడు, ఇన్ని ఊహలు చేస్తామండి. పెద్ద మాయ. అసలు ఆయన రానివ్వచ్చు కదా, మాట్లాడనివ్వచ్చు కదా, వాడు అన్నాక తేల్చుకోవచ్చు కదా. అబ్బే ఈ లోపు మనం పెద్ద మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అయిపోతాం ఇక్కడ 30 మంది పోలీసులతోటి. ఎందుకంటే వాడు మనకి వ్యతిరేకి. తీరా ఆయన వచ్చాక, అయ్యా క్షమించండి, మిమ్మల్ని అనవసరంగా అన్నాను, క్షమించమని అడుగుదామని వచ్చాను అని కాళ్ళమే పడ్డాడు అనుకోండి, మనం ఈ మొత్తం చేసిన ఊహంతా నాశనం అయిపోయిందే లేదా? అంత ఓపిక పట్టలేమా మిత్రమా? ఇంత ఊహల్లోకి వెళ్ళిపోవాలా? శత్రువు వచ్చినా మిత్రుడు వచ్చినా రానివ్వచ్చు కదండి, మాట్లాడనివ్వచ్చు కదండి. మాట్లాడాక మనం ఏదో చర్య తీసుకోవచ్చు కదా, అవసరమైంది. మనం అంతవరకు ఆగలేవండి. ఇదే గుణానాం అంటే వాడి పేరు చెప్పగానే మనలోంచి తమో గుణం పైకి వచ్చేసింది ఇక్కడ. అలాగే కొంతమంది ఎవరినైనా మనం మంచివాళ్ళుగా భావించామనుకోండి, అతి మంచిదనం చూపిస్తాం. ఇంకా ఓ దగ్గరికి వెళ్ళిపోయి మనం బతిమారేస్తూ ఉంటాం అక్కడ. వెంటనే వాళ్ళు దాన్ని కూడా లోకుగా తీసుకుంటారు. పని మనిషి రేపు వస్తుందో రాదో అని అనుమానం వచ్చిందనుకోండి, ముందు రోజు ఏం చేస్తాం, అది రాగానే మంగళహారతి పని మనిషి పార్వతి మానకే మధుమాతి మానితే అధోగతి మంగళహారతి అని పడతాం. అది ఖచ్చితంగా మన్నాడు మానేస్తుంది. ఎందుకంటే నేను దిష్టి తీసావు, నాకు దిష్టి తగిలిందని చెబుతుంది. ఇంత హారత పట్టాల్సిన పొలం ఉందో దానికి. మానేస్తే ఇంకోళ్ళు పెట్టుకుంటాం. ఏంటట, పని మనిషితో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మానేస్తే నీకు నష్టం, నాకు నష్టం కాదని ఇల్లాలు మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. నోరు మూసుకుని ఉంటుంది, తిరుగులేదు. ఇంకా మానేయకే అని గడ్డం పట్టుకుంటే మన్నడే మానేస్తుంది. ఇంత హారతికి సిద్ధపడతావు, చిన్న తేడా వచ్చిందనుకో మళ్ళీ ఏదో అంటే ఈ సిద్ధపడినప్పుడు సత్వగుణం వచ్చేసింది హారతి పళ్ళెం పట్టుకొని. దాంతో ఏదో చర్చిస్తున్నప్పుడు రజోగుణం వచ్చేసింది, దాన్ని చుట్టుకున్నప్పుడు తమో గుణం వచ్చేసింది. ఏ గుణం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పగలరా అమ్మా ఎవరైనా? ఇది మాయా, ఇది యోగమాయ. అదే భార్య మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అండి, ఎంత గొప్ప సంసారం అది, భగవంతుడు ఎంత మేలు చేశాడు, నాకు ఈవెంట్ ఇచ్చాడు, నిజంగా ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా అని అనుకూలంగా ఉండి ఆవిడ అనాకారిగా ఉన్నా అందంగా కనపడింది. ఆవిడతో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, వెంటనే ఆవిడ ఆకారం మారిపోయింది. ఎలా ఉందో చూడు అనుకుంటాం మనసులో, పైకి అనం కొంపలు అంటుకుంటాయి. ఎందుకని? ఆకారం ఏం మారలేదమ్మా, ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది. ఈ మనిషి మనస్సులో భావం మారింది. అనుకూలంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం, వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం. అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత మంచిది నా భార్య అనుకున్నప్పుడు సత్వగుణం పైకి వచ్చింది. ఎలా ఉందో చూడు దెయ్యంలాగా అన్నప్పుడు తమో గుణం పైకి వచ్చింది. ఆవిడ ఎప్పుడున్నా ఆవిడ అలాగే ఉందండి, కొలుచుకోవచ్చు, ఒడ్డు పొడుగు నడుము అన్నీ కొలుచుకోవచ్చు, ఏం మారలేదు. వీడి బుద్ధి మారింది. ఇదే యోగమాయ. గుణానాం యుక్తి. అనేక గుణాలు కలిసిపోయి ఉంటాయి. ఇది బాగా అర్థం కావాలంటే జడ,
సంస్కృతిలో ఇవాళ మనం కోల్పోయిన గొప్ప పదార్థం జడ. సృష్టి అంతా జడ పదార్థం అంటారు. జడ అర్థమైతే సృష్టి అంతా అర్థం. జడలో చూడండి, సరిగ్గా చింపిరి జుట్టు ఉంటుంది, దాన్ని చిక్కు తీస్తారు, నూనె రాస్తారు, 3 పాయలు చేస్తారు, శుభ్రంగా ఇలా 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 ఎంత అల్లిక ఎంత అద్భుతంగా చేస్తారో. అసలు ఇప్పుడు జడ వేసేవాళ్ళు లేరు, వేయించుకునేవాళ్ళు లేరు, జడయలేకపోయారు. అన్నీ కొత్తిమీర కట్టలే మిగిలే. ఇక్కడ జడ ఉంటే ప్రపంచం అంతా అర్థమై తీరుతుంది. జడ చూస్తే చాలా మొత్తం అర్థమవుతుంది. ఎందుకని? అవన్నీ కేశపాశం, లక్షల వెంట్రుకలు, కొన్ని పొడుగువి, కొన్ని పొట్టివి, కొన్ని సవరం జోడిస్తే కానీ కుదరవు, కొన్ని సవరాన్ని మించిపోయి ఉంటాయి ఆదిశేషుల్లాగా. ఇవన్నీ కలపడం, చిక్కు తీయడం, నూనె రాయడం, 3 పాయలు చేయడం, ఇలా 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 2 నిమిషాల్లో చివరి వరకు చేసేసి, పెళ్లి కాని పిల్ల చిన్నపిల్ల అయితే జడగంటలు పెడతారు, ఇంకొంచెం పెద్దమ్మాయి అయితే రిబ్బన్లు పెడతారు, పెళ్ళి అయితే చొట్ట చొట్ట కోప్ప పెట్టేస్తారు, గొడవలేదు. ఏదైనా జడే, ఏదైనా అదే కేశపాశం. ఈ జడలో కూడా 3 పాయలు, అవే సత్వరజస్తమో గుణాలు అనుకోండి లెక్క. జడ అల్లిన తర్వాత ఏ పాయ పైకొచ్చిందో ఏ పాయ కిందకెళ్ళిందో వేసినప్పుడు కూడా చెప్పలేదమ్మా, ఏదో వేసేసాను నాకేం తెలుసుంటుంది. ఇదే యోగ మాయ. సృష్టి కూడా అంతే. ఎప్పుడు తమో గుణం పైకి వస్తుందో, ఎప్పుడు రజోగుణం పైకి వస్తుందో, ఎప్పుడు సత్వగుణం పైకి వస్తుందో తెలియదు. జడ అర్థమైతే జడ పదార్థమైన సృష్టి అంతా అర్థమవుతుంది. జడ మాయమైపోయింది, ఏం చేద్దాం ఇక్కడ? త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాలు జడ మాయమైపోయిన కాలమిద్ది. బాధ కలిగి రాశాను జడ గురించి ఈ పద్యం. త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాలు జడ మాయమైనట్టి కాలమిద్ది. పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము, పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము, కలగ పొలగాల కొత్తిమీర కట్టయందు. మన బతుకులు కొత్తిమీర కట్ట మిగిలింది, వాలు జడ పోయింది ఇక్కడ. అందుకే ఎవరన్నా పొడుగు జడ కనపడిన వాళ్ళు కనపడితే ఓ దండం పెట్టుకుంటాను, ఇంకా బతుకున్నావు తల్లి ఆనందం అని. మన ఆచారాలన్నీ అంత గొప్పవి, మన వేషధారణ అంత గొప్పది, మన భాషలన్నీ అంత గొప్పవి, మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి. జడ వేసుకోవాలి, ముడేసుకోవాలి. పెద్దాళ్ళు అయితే ముడేసుకోవాలి, చిన్నాళ్ళు అయితే రిబ్బన్ పెట్టుకోవాలి. ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ? పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు, అశుభం, వెళ్ళిపోతున్నారంతే మొత్తం ఎక్కడ. ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుంది. దయచేసి ఆలోచించండి. ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా, అనుమానం లేదు. ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవ్వాలి. ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు. అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు, గీసేసుకుంటారు. ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెరలు అంటే 3 కత్తెరలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి 3 కత్తెరలు ఇవ్వండి. గుండె ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. బాగా అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిండైన ముత్తదో సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి. అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా? చలకంటి కంట కన్నీరు ఉరికిన సిరి ఇంటెన ఉండనొల్లదు సొమ్ముతో అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్తది. అందుకే ఏడిచావంటే చంపేస్తా. నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరికిపేట వారు చెప్పారు. ఈయన చెప్పింది ఇది కాదు. ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఏడవద్దని చెప్పడం కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఆవిడ కంట కన్నీరు వలకుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ. అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది. కొట్టేసి చెదకొట్టేసి పైగా ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు? ఇక్కడ అన్న మాటలన్నీ అనేసి అనకూడదు అని ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా? అంటే సంసారం ఇలా ఉండాలంటే ఇలా చూడాలి. అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు. చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు. మన దేవతలు ఎవరు భార్యలను బానిసలా భావించలేదు. అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు. సంసారాలు సాగలేదా? మనకి మాత్రం సాగవా? అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి, గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ. దాన్ని జయించడం కష్టం. అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు? ఆయనే దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దైవీయమైన ఈ వాజని గుణాత్మక 3 గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి.
వరదహస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక రెండు మాట్లాడదు ఇక్కడ. ఏం చెప్పక కోరక, ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక, బాధల్లో ఏం లేదు. నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, అంతే. నేను చూసుకుంటా మొత్తం, నాకు వదిలేసావు కదా వదిలే, మళ్ళీ నువ్వు ఏడవక ఇక్కడ. ఆ ఆశ్రయం శరణాగతి. అందుకోసం ఆ విగ్రహం అలా, మిగిలిన విగ్రహాలు అలా ఉండవు. లలితాదేవి విగ్రహం వేరు, రాముడి విగ్రహం వేరు, కృష్ణుడి విగ్రహం వేరు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు. ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది. ఇటువంటి మతం ప్రపంచం మీద ఇది ఒకటే. ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి, వెరైటీ. నీకు ఏ కోరిక కావాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఎలా ఉండాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఈ దేవుడు నాకు నచ్చలేదంటే ఇంకో రూపం చూపిస్తాం, ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పర్వాలేదు. ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది, మనస్సులో వైవిధ్యం ఉంది. మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా? అంతిమంగా గ్రహించవలసింది ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన, ఒక్కటే పరబ్రహ్మ. ఇదంతా దాని విన్యాసం, ఇదంతా దాని విలాసం. అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని. అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదులు. ఏమిటా శ్లోకం అంటే, అక్షరం అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమా అంట. నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త, అది వ్యక్తం కాదు. అక్షర, అది ఎప్పుడూ నశించదు. దాన్నే పరమస్థానం, పరమగతి అంట. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతి, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్య ననివర్తంతే అనుంది, ఏదైనా పర్వాలేదు. ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు. అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. ఆయనకి ముందు వచ్చాయి, ఆయన తర్వాత వచ్చాయి. దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం, దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ వారు చెప్పారే, తత్వమసి వాక్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. తత్వం కంటే మసి ఎక్కువ. ఎందుకంటే మొత్తమే జీవుణ్ణి వేరు చేసేయాలి. అక్కడి నుంచి గురువు గారు ఎవరు? దేవుడికి ప్రతినిధి. మీరందరూ వచ్చి మా కాళ్ళ మీద పడాలి. ఇక్కడ ఎందుకు చేస్తారండి జీవుణ్ణి వేరు చేయడం? నీ అంతటి నువ్వు బాగుపడతా ఉండడం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా. నా కాళ్ళ మీద పడు బాగుపడతావు, నా కాళ్ళ మీద పడు. ఎలాగో దేవుడు కాళ్ళ మీద పడమని చెప్తాడు, నా కాళ్ళ మీద అని చెప్పడు. కానీ దేవుడు లేడు కదా, అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు? గురువు కాళ్ళ మీద పడతాడు. ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు, కోట్లు వసూలు చేస్తాడు. జరుగుతున్న మాయ అంతా అదే, జరుగుతున్న మోసం అంతా అదే. దయచేసి గ్రహింతురుగాక. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు. అద్వైతం ఒక్కడే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు. మోసం చేసే అవకాశం లేదు. ఎక్కడో దేవుడు ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించాలంటే వైకుంఠం కైలాసం మనకు ఎలాగో కనపడలేదు కాబట్టి ఈ వెంకటరావుని బట్టుకు ఎడుస్తాం మనం. ఎక్కడ కనపడుతున్నవాడు వీడే కదా, ఎవడు మాట్లాడుతున్నాడో వాడే వైకుంఠం. మన అజ్ఞానం అదే కదా. వాల్మీకి రామాయణం మీద మాట్లాడితే అభినవ్ వాల్మీకి అని బిరుదిస్తారు. నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. మాట్లాడినవాడు వాల్మీకి అయితే రాసిన వాడు ఏం కావాలి? అదేం బిరుదు అండి. రామాయణం మీద మాట్లాడితే అభినవ్ వాల్మీకి, మాట్లాడినవాడు వాల్మీకి మాట్లాడా? అద్భుతంగా 24,000 శ్లోకాల కవిత్వం ఆయన రాస్తే మాట్లాడిన వాడికి బిరుదు కూడా పెట్టిండి. అర్థం లేనమాట. ఓవరాక్షన్ అంటే ఇదే. ఆయన అటువంటి కావ్యం రాస్తే అప్పుడు అది కూడా రామాయణంలో ఉంటే అప్పుడు ఆలోచించు. అందుకే నాకు ఎవరో అవధానాలు బాగా చేసే రోజుల్లో అభినవ చెళ్ళపిళ్ళని బిరుదిస్తా ఉన్నా. అసలు ఈ అభినవ ఉంటే కొడతానని చెప్పాను. చెళ్ళపిల్లవారిని నాతో పోల్చొద్దు, నన్ను చెళ్ళపిల్లవారితో పోల్చొద్దు. నేనే ఆయనే. మీ ఇష్టం వచ్చిన బిరుదించుకోండి, కానీ అభినవ చెళ్ళపిల్ల వద్దు నాకేం చెప్పాను. అభినవ గొప్ప అవసరం లేదండి. వారి పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. వారు ఎదుర్కొన్నవి వేరు, మేము ఎదుర్కొన్నవి వేరు. వారు పాండిత్యపరంగా ఎదుర్కొన్నారు సమస్యలని. మేము చూస్తున్నాం, మాకు ఇంగ్లీష్ పదాలు, ఉర్దూ పదాలు ఇస్తున్నారు దత్తపదులు. ఇక్కడ మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్, హాలాహల భక్షణం చెప్పండి, ఎవడు బాబు చెబుతాడు? ఇక్కడ డ్రాయరు, బనీన్, నిక్కర, చొక్కా, రామాయణం మీద పద్యం చెప్పండి. మరి తిరుపతి వెంకటకం అడగలేదు ఇలాగే. వాళ్ళది పాండిత్యపరమైన వ్యవహారం, మాది లౌకికమైన వ్యవహారం. మా కర్మకు మాకు ఇక్కడ ఇంగ్లీష్ భాష వచ్చి పడింది. ఇక్కడ దాంట్లో చెప్తున్నారు మొత్తం దత్తపదం. ఇవన్నీ తెలుగు పదాలు చేయాలి. ఇక్కడ సంస్కృతాన్ని తెలుగు చేయొచ్చు, తెలుగును సంస్కృతం చేయొచ్చు. ఇంగ్లీష్ని ఎలా చేస్తామండి? మన భాష కాదు, మన వ్యవహారం కాదు.
అంచేత వారు ఎదుర్కొనేది వేరు, మేము ఎదుర్కొనేది వేరు. అంచేత బిరుదులు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఊరికే గొప్ప బిరుదు కదా అని ఇచ్చేయకూడదు అలాగా. అంచేత అభినవ అనే శబ్దం ఉండాలి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు మహానుభావులు అసలు. అటువంటి లెక్క. అందుకని ఇక్కడ చూడండి, యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ అంటే ఆ తద్ధామ ఏమిటి? ఆయన ధామ అంటే ధామధామని ధామని ధామాని, తేజస్సు అని అర్థం ఉంది, ఇల్లు అని అర్థం ఉంది. జానీకితన్ మండనమేశ్వర ధామ అని కూడా అంటే ఇల్లు. తద్ధామ అంటే తత్పదార్థము యొక్క ఇల్లు. తత్పదార్థం ఒక ఇంట్లో ఉంటుందా? అయితే దానికి వాస్తు కూడా ఉండాలి. ఈశాన్యంలో దేవుడు, వాయవ్యంలో మరుగుదొడ్డిను, ఆగ్నేయంలో వంటశాల అన్నీ ఉండాలి. మరి దేవుడు ఉండేడు, మనకి ఉన్నప్పుడు ఆయనకు ఉండదా? అంటే తద్ధామ అనగానే వైకుంఠం అని కానీ కైలాసం అని కానీ అర్థం చెప్పకూడదు. చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు. ఆయనకి ముందు చెప్పారు, ఆయనకి వెనక చెప్పారు. అందుకే మొహమాటం లేకుండా ఆ వ్యాఖ్యలన్నింటినీ శంకరాచార్య ఖండించి ఇక్కడ తద్ధామ అంటే ఏమిటో తెలుసుకోండి నాయన. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం. మీరంటున్న విష్ణువు యొక్క పరమపదం ఎటువంటిదంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయగా. అది పరమపదం, అది వైకుంఠం కాదు, కైలాసం కాదు. సర్వసిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో ఇంకా స్పష్టంగా పెట్టేస్తారు. రేవు మామూలుగా ఉండదు. శంకరాచార్య వాక్య అంటే రేవే, చాకిరేవు పెట్టేస్తారు. పైగా ఏమంటారు తెలుసా? సర్వస్య నిత్యత్వే సావయవత్వేన సర్వత సిద్ధే వైకుంఠాదిషు నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధీనాం అని స్పష్టంగా చెప్పారు. వైకుంఠం నిత్యం, కైలాసం నిత్యం అని మాట్లాడేవాడు మూర్ఖుడు, వాడికి సిద్ధాంతమే తెలియదు, వాస్తవం తెలియదు అన్నాడు. సర్వస్య అనిత్యత్వే, మొత్తం అంతా అనిత్యమని చెబుతున్నావు కదా, మరి వైకుంఠం ఒకటి మిగిలి ఉంటుందంటే వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారని నాకు అర్థం కాదు మిగలడానికి. నాగార్జున సిమెంట్, మహా సిమెంట్, దాంతో ఏమైనా కట్టారేమిటి ఇక్కడ? వైకుంఠము మన ఊహల్లోదే, కైలాసము మన ఊహల్లోదే. రమణ మహర్షిని అడిగారట, వైకుంఠం కైలాసం ఉన్నాయా అని అడిగారట. అసలు ఈ లోకం ఉందో లేదో ముందు తెలుసుకో, వాడి సంగతి తర్వాత చూద్దామని చెప్పారు. ఇది ముందు, ఇదే జగన్మిథ్య అంటుంటే దాన్ని అడుగుతా పెట్టే అర్థం లేకుండా. ఈ జగత్తే లేదు, ఈ జగత్తు ఆధారంగా అవన్నీ వచ్చాయి, దానికి ఎందుకు అవి ఎందుకు ఉంటాయి? ఆ తర్వాత తేలుద్దాం, ముందు తేల్చుకో, ఇది ఉందో లేదో అది తేలుద్దాం అన్నట్టు. అంటే మనకు అసలు తెలిసిన విషయాల కంటే మనకి తెలియని విషయాల మీద ఎంత ఆసక్తి అంటే తెలుసుకోవడం కాదు ఇక్కడ, దాని మీదే మొత్తం దృష్టి. తెలిసిందాన్ని ఆచరించాం, తెలిసినంతవరకు ఆచరణలో పెడితే తెలియంది తెలుస్తుందండి. రామాయణం అంతా చదివేసి ఒక చిన్న చోట ఎక్కడ వాళ్ళని రాముడు చంపడం ధర్మమా? వాలి కనపడితే అడుగమ్మా, మేమేం చెప్పాం. రాముడు కనపడితే అడుగు, మేము చంపలేదు కదా. ఇప్పటికదే ప్రశ్న. ధర్మ సందేహాలు అంటే ద్రౌపది ఎదుగును చేసుకోవడం ధర్మం, నేను చేసుకోలేదమ్మా, నాకేం కర్మ, ఆవిడ అడుగు. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పి సమర్థించుకుంటూ రావాలి? ఆ పరిస్థితులు ఎన్ని చెప్పినా కూడా ఏమైనా రండి అని ఇంకా సాగతిస్తాడు ఇక్కడ. మళ్ళీ ఇంకోటి అడుగుతాడు, వాడికే నాకు ముడెడతాడు ఇక్కడ. ఆయన ఇలా చెప్పారండి, మీరు ఇలా చెప్పారండి, అసలు నేను ఇద్దరిని అడగమని ఆవిడ చెప్పాడు. మన సరదా మంది ఇక్కడ, ఎందుకంటే మనకు తగాదాలు పెట్టడం సరదా, ముళ్ళేయడం మనకి సరదా. అందుకని ఒకే ప్రశ్న నలుగురిని అడిగి అది అన్నీ కలిపి వాళ్ళు వాట్సాప్లో పెట్టి ఇద్దరి మధ్య ఇంటూ గుర్తుపెట్టి నానా ప్రచారాలు చేస్తారు. అదే సందర్భంలో చెప్పారు, ఇదే సందర్భంలో చెప్పారు. దానికి పూర్వం ఏమిటి పర్వం ఏమిటి ఏమీ అక్కర, మనకు తగాదాలు పెట్టడం సరదా. దాని నుంచే తప్పించుకోవాలి. ఎందుకంటే మీకు కావాల్సింది జ్ఞానమా, తగాదాలు పెట్టడమా?